చైతన్య రథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నిన్న పవన్ కళ్యాణ్ గారు తన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ, నేను ముఖ్యమంత్రిని కావడానికి రాజకీయ నాయకుని కాలేదు, రాష్ట్ర ప్రజల కోసం, ప్రయోజనాల కోసం దార్శనిక నేత చంద్రబాబు నాయుడు గారితో కలిసి ప్రయాణిస్తున్నాను. ఈ రాష్ట్ర అభివృద్ధి నాకు కావాలంటూనే పక్క రాష్ట్రం ముఖ్యమంత్రితో పోల్చుకోవాల్సిన అవసరం లేదు, ఊళ్ళో పెళ్లికి సునకాల హడావుడు ఏంటంటే నేను చేసిన కామెంట్. ఆ విజయ్ వెనకాల ఉన్నదంతా జగన్మోహన్ రెడ్డి దండుపాలెం బ్యాచ్. విజయ్ వెనక ఉన్న దండుపాలెం బ్యాచ్ గురించి, పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల గురించి మనతో విశ్లేషించడానికి మనతో పడుతున్నారు టీడీపీ నేత సూర్యదేవర లత గారు. వారిని మనం విశేషాలు తెలుసుకుంటాం. నమస్తే లత గారు. నమస్తే. నిన్న పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు, అలాగే విజయ్ వెనకాల ఉన్న జగన్మోహన్ రెడ్డి బంధువులు, ఆయనేమో చైతన్యం తీసుకొస్తా ప్రజలు మారుస్తానంటూ పార్టీ పెట్టి గెలిచి పక్కన ఉన్నంతా స్కామర్స్, లూటిగాళ్ళు. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏమో ముఖ్యమంత్రి కోసం రాలేదంటూనే చంద్రబాబు నాయుడు గారు దార్శనిక నేతల్లో ప్రయాణిస్తాను అన్నాడు. రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం అన్నాడు ఆయన. ఇద్దరు వ్యాఖ్యలని, ఇద్దరు చర్యలను ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? అంటే రాజకీయాలకు వచ్చేటప్పటికండి తమిళనాడు రాజకీయాలు వేరు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరు అనేది గతంలో నుంచి అందరూ అనుకుంటున్నదే. ఇప్పుడు కొత్తగా అంటే తెలియని వాళ్ళు మాట్లాడే మాటలండి. పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేసి మాట్లాడాలని మాట్లాడే మాటలు తప్ప, రాజకీయాలు తీసుకుంటే మనం ఆంధ్ర రాజకీయాలు, తమిళనాడు రాజకీయాలు అసలు పోలికే లేదు, డిఫరెంట్, వేరే వేరే. ఎందుకంటే అక్కడ సినిమాకి ఎక్కువ క్రేజ్ ఉంటుంది, వాళ్ళు గుళ్ళు పెట్టి పూజ చేస్తారు, దాంతో వాళ్ళకి ఆ క్రేజ్ ఉంటుంది కాబట్టి అది నడుస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో అలా లేదు. అది ఒకవేళ ఉంది, ఒక్కసారి ఉండింది. అది ఆ టైం ఎవరికి ఉండింది? ఎన్టీఆర్ గారికి ఉండింది. కానీ ఆయన కష్టపడిన విధానం కూడా అప్పట్లో అట్లా ఉండింది. ఒక 9 నెలలు ఇల్లుని వదిలిపెట్టేసి ప్రజల్లోనే ఉండటం కానివ్వండి, అది ఆ టైంలో వర్కౌట్ అయింది. తర్వాత ఎవ్వరూ కూడా అది నిలబెట్టుకోలేకపోయారు, అది లేదు కూడా. సరే, మేబీ మనం వేరే వాళ్ళ గురించి మాట్లాడటం కన్నా పవన్ కళ్యాణ్ గారి గురించి వచ్చేటప్పటికండి, ఆయన చాలా సంవత్సరాలుగా పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా నిరంతరం పనిచేస్తూనే ఉన్నారు. కాకపోతే అక్కడ చెప్పుకునే తగ్గ క్యాడర్ అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి ఉన్న క్యాడర్ అయితే పటిష్టంగా లేదు. సో అందుమూలన ఆయన కష్టపడుతూనే ఉన్నారు, కానీ దానికి ఒక ఇంపాక్ట్, రిజల్ట్ అనేది కనపడకుండా పోయింది. అంటే అభిమానులు ఉన్నారు కానీ పార్టీ వ్యవస్థాగత నిర్మాణం లేదు. సరే, ఆ నిర్మాణం లేకుండా ఆ పార్టీ అనేది నిలబడడం అనేది కష్టం అనేది తెలుసు. అది కూడా ఆయన అన్నారు. ఇప్పుడు ఎవరైనా అహంభావానికి పోయి నేను నాకేంటి, నేను గొప్ప అనే మాట పవన్ కళ్యాణ్ గారు అనలేదు. నేను మిమ్మల్ని నమ్మి నేను 2 చోట్ల వేస్తే 2 చోట్ల ఓడిపోయేటట్టు చేశారు, తర్వాత ఎవరూ కనపడలేదు మీరా అని అన్నారు. అంటే ఏంటంటే వైసీపీ వాళ్ళు ఏం చేశారంటే కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం కోసం, మీ నాయకుడు ధైర్యం లేదు, సోలోగా నిలబడలేకపోయాడని కార్యకర్తలను రెచ్చగొడితే వీళ్ళు ఏంటంటే మెసేజ్లు పెట్టడం, వీళ్ళు ఫీల్ అవ్వటం, ఇలాంటివి జరిగి ఉన్నాయి. అలా జరగటానికి కూడా ఆయన ఆన్సర్ చెప్పారు. కార్యకర్తలకు కూడా మీది కూడా తప్పు ఉందనేదే చెప్పారు ఆయన. అంటే మీరు కూడా పార్టీకి అంటే మీటింగ్ పెడితే రావటం కాదు కదా, పార్టీలో పనిచేసే విధానం కూడా ఉంటుంది. అది కూడా కాకుండా రాష్ట్రం ఏ దిశలో ఉండింది అనేది కూడా మీకు తెలుసు కదా. అప్పుడున్న పరిస్థితులే కానివ్వండి, ఆ రోజున అందరి అంటే ఒక సెక్యూరిటీ అనేది లేకుండా పోయింది ఆంధ్రప్రదేశ్లో. ఒక మాజీ సీఎం భార్యనే మాట్లాడారు, నా కుటుంబం గురించి విమర్శించారు. అంటే పవన్ కళ్యాణ్ గారి కుటుంబం గురించి విమర్శించారు, ఆయన ఫ్యామిలీల గురించే కానివ్వండి, వైఫుల గురించే కానివ్వండి, నోటుకొచ్చినట్టు మాట్లాడడం. ఆఖరికి పిల్లలకు కూడా మాట్లాడారు, ఆడపిల్లలను కూడా చూడకుండా, వాళ్ళు చిన్నపిల్లలు అప్పుడు వాళ్ళ గురించి కూడా మాట్లాడటమే కానివ్వండి, ఆఖరికి తల్లిని గురించి కూడా మాట్లాడారు. ఇలా రకరకాలుగా మాట్లాడటం, కులం గురించి, అక్కడ పుట్టాడంటారు, ఇక్కడ పుట్టాడంటారు. ఇప్పుడు ఒకళ్ళు తండ్రి ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్స్ అనేది ఉంటుంది. అప్పుడు ఒక్కొక్క ఊర్లో 3 ఏళ్ళు 2 ఏళ్ళు అట్లా పెరుగుంటారు. సో అది కూడా జ్ఞానం లేని వ్యక్తుల్ని ఏం చేస్తారండి? అలా ఈ ఊరు నాదే అంటాడు, ఆ ఊరు నాదే ఉంటాడు అంటే అంటారు. ఎందుకంటే అక్కడ పెరిగారు, అక్కడ స్కూల్స్కి వెళ్ళి ఉంటారు, అని చదువుకున్న గుర్తులు, జ్ఞాపకాలు అవన్నీ ఉన్నప్పుడు ఆ ఊరు కూడా వెళ్ళినప్ప నేను ఆ ఊర్లో నేను ఉన్నాను, 2-3 సంవత్సరాలు అక్కడ ఉన్నాము, నేను అక్కడ చదువుకున్నాను అనే ఫీలింగ్ ఎవరికైనా ఉంటుంది. వాళ్ళ ఫాదర్, వాళ్ళ నాన్నగారు ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి ట్రాన్స్ఫర్లు ఉంటాయి, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు స్థానికులతో మమేకం అయిపోతూ అవుతుంటారు. వాళ్ళకి అక్కడ ఆ జ్ఞాపకాలు కూడా ఉంటాయండి. కానీ వాటిని అన్నిటికీ కూడా అక్కడ ఏం చేశారంటే, జగన్మోహన్ రెడ్డి ఏదైనా కూటమి ఉంది కదా, దాన్ని విచ్ఛిన్నం చేయాలనే ఒక విషయంలోనే, అంటే మనం చూసాం రోజా మాట్లాడిన మాటలు, దాన్ని కూడా డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఊర్లో పెళ్ళికి అని చెప్పి స్టార్ట్ చేస్తే వచ్చిన వాళ్ళే, ఎవరైతే వచ్చారో మీటింగ్ వచ్చిన వాళ్ళే అన్నారు కుక్కలాడావిడే అని. అది అందరికీ తెలిసిన విషయమే. అక్కడెక్కడో విజయ్ గెలిస్తే వీళ్ళు ఇదైపోవటం ఏంటో అర్థం కావట్లా. అంటే ఆ గెలుపు కూడా వీళ్ళ అకౌంట్లోనే. రోజా మాట్లాడిన మాటలు ఎగరేసి ఎగరేస్తున్నారని చెప్పి మాట్లాడింది.
అక్కడ వాళ్ళెవరూ ఏం చేయలేదండి. తమిళనాడు ప్రజలు వీళ్ళని చేత్కరించుకుంటున్నారు. మా కష్టం మీద మేం గెలిస్తే మా గెలుపునేంటి మీ ఫోటో పట్టుకున్నామని ఎవడు తెచ్చిన ఫోటోనో ఏదో ఆయన అసలు అది కూడా చూసుంటారో చూడలేదో వాళ్ళ ఎమ్మెల్యేలే ఖండించారు. అది మీ మూలాన మాకు గెలుపు రావటం ఏంటి, మీరు ఎవరో కూడా మాకు తెలియదని మాట్లాడారు. ఈవిడ ఒక పక్క స్టాలిన్కి ప్రచారం చేసి స్టాలిన్ ఓడించి వచ్చి మళ్ళీ విజయ్ గురించి డంకా కొట్టుకోవటం మరి దారుణంగా లేదా హాస్యాస్పదంగా ఉండదండి. ఇప్పుడు గెలిచిన వాళ్ళందరూ ఈవిడ వెళ్తే గెలిచారని మేము సపోర్ట్ చేస్తే గెలిచారా అని అంటే నీవు లెగ్ పెట్టినప్పుడు ఓడిపోయారని అంటే అది నీ మిస్టేకే కదా, దాన్ని కూడా ఒప్పుకోవాలిగా. అంటే ఏంటంటే ఎవరు గెలిచినా అది మా అకౌంట్లోకి వచ్చేయాలి. నిజమే, మీ పక్కన ఉన్న తొత్తులే విజయ్ గారి పక్కన ఉన్నారు, అందుకే వాళ్ళ సనాతన ధర్మం గురించి కూడా మాట్లాడుతున్నారు. ఆడ మాట్లాడుతుంటే తమిళనాడులో కూడా దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు, మీరే ఎంకరేజ్ చేస్తున్నారు. అవన్నీ మీ అకౌంట్లోనే వేసుకోవాలి కదా. ఇప్పుడు సనాతన ధర్మం గురించి తమిళనాడులో హిందువులందరూ కూడా బాధపడుతున్నారంటే అది మీ అకౌంట్లోనే వేయాలి. అంటే మంచి ఏదైనా వాడుకోగలిగినవి ఏమైనా ఉంటే పక్క రాష్ట్రం పైన వాడేసుకుంటారు వీళ్ళు. సరే, ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా మాటలు అనేది ఈజీ మాట్లాడటం అనేది, కానీ ఆచరణలో పెట్టడం అనేది కష్టం. నేను ఆచరణలో పెట్టాను. ఈరోజు రాష్ట్రం అనేది ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అరెస్ట్ అయిన విధానం కానివ్వండి, ఆ రోజు కూటమితో కానీ వెళ్ళలేదనేది అయితే రేపొద్దున ఇది కానీ జరగకుండా ఉంటే జీవితాంతం ఈ ఫీలింగ్ ఉండేదండి పవన్ కళ్యాణ్ గారు అయినా కూడా. ఎందుకంటే ఈరోజు కూటమితో వచ్చి ప్రభుత్వం స్థిరంగా ఉండి ఈ రోజున ఇంత అభివృద్ధి జరుగుతుంది ఆంధ్రప్రదేశ్కి. ఖచ్చితంగా ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారి ఎఫర్ట్ ఉంది కదా. ఆ రోజు కూటమినంతా బీజేపీని కానివ్వండి, టీడీపీ కానివ్వండి, పవన్ కళ్యాణ్ జనసేన కానివ్వండి, ముగ్గురు కలిసి వెళ్ళాలనేది ఒక నిర్ణయం తీసుకోవటం. దాని మూలాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తే మారిపోయింది, ఎంటైర్లీగా మారింది. ఈ రోజున ఈ మార్పుకంతా కారణం ఈ కూటమే. సో ఎవరు అవునన్నా కాదన్నా ఇక్కడ మిత్రధర్మం ముగ్గురు పాటిస్తున్నారు కాబట్టి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఒక కూటమి ప్రభుత్వం బలంగా ఉందండి. సో ఎవరు ఎన్ని చిచ్చులు పెట్టినా ఎన్ని గొడవలు పెట్టినా క్లియర్ కట్గా పవన్ కళ్యాణ్ గారు నిన్న పెట్టిన దీనిలో కానివ్వండి మీటింగ్లో మొత్తం చెప్పడం జరిగింది. విజయ్ కూడా అంటే ప్రక్షాళన చేస్తానని చెప్పి వచ్చి ఆంధ్రప్రదేశ్లో లెక్కర్ నిందితులను వెనకాల పెట్టుకు తిరుగుతూ ఉంటే ఏం చేయగలుగుతాడు ఆయన? అక్కడ కూడా అదే రకంగా దోపిడీ మొదలు పెడతారు వాళ్ళు. ఇప్పుడు అక్కడ ఉన్నదంతా ఎవరండి? ఫండర్స్ ఎవరండి? ఆ పార్టీ పెట్టిన వాళ్ళు విష్ణురెడ్డి వాళ్ళు. సో వాళ్ళు పెట్టిన వాళ్ళు వాళ్ళకి ఆదాయం లేకుండా పెడతారా? దోచుకోవటానికే కదా పెడతారు. సో నేను అలా జరగనీయకుండా ఉంటానని అంటాం, అది ఎంతవరకు నమ్మదగ్గ మాటలు? సరే, ఇప్పుడే కదా, ఇప్పుడు ఖర్చు లేని పనులు సంతకాలు జరిగాయి, ఇంకా జరగాల్సినవి చాలా ఉన్నాయి. ఒక 200 యూనిట్ల వరకే ఆయన ఇవ్వటం జరిగింది, మిగతా పనులు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఆయన బొట్టు పెట్టుకొని రావటం కానివ్వండి. కానీ అది ఓకే, నువ్వు హిందువుగా ఉండాలనుకొని పెట్టుకుంటున్నావా? ఏదో వాళ్ళ మదర్ నిజంగా హిందూ పూజలు అయితే దేవుళ్ళకి పూజ చేస్తుంటారు. కానీ అండి హిందువుల గురించి సనాతన ధర్మం గురించి మాట్లాడినప్పుడు వాయిస్ ఇవ్వలేకుండా ఉన్నారు. నవ్వి ఊరుకోవటం అసెంబ్లీ సాక్షిగా అది చూడలేని పరిస్థితి కదా. సో ఎక్కడ ఎప్పుడు మాట్లాడినా అందరూ సమానమే అనుకున్నప్పుడు ఖచ్చితంగా దానికి ఒక ఇంపార్టెన్స్ అని ఉంటుంది. సరే, వందే మాత్రం గీతం ఎందుకు పాడారు అని కూడా దాన్ని క్వశ్చన్ చేస్తున్నారు. వందే మాత్రం గీతం పాడటం కూడా తప్పేనా? ఫస్ట్ మనం ఇండియన్స్, అందరూ ఇండియన్స్ కింద ఒప్పుకోవాలి కదా. తర్వాత మన స్టేట్ గురించి మాట్లాడుకుంటాం, తర్వాత ఎప్పుడైనా ఇంటి గురించి మాట్లాడతాం. కానీ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ దేశం గురించి మీరు ఎందుకు మాట్లాడారు, అది ఎందుకు పాడారు అనేది అది కూడా ఒక చర్చే. సరే, ఇలాంటివన్నీ చూసినప్పుడు మన రాష్ట్రంలో చాలా హ్యాపీగా ఉన్నాం అనిపిస్తుంది. ఈ రోజున హిందువులుగా ఉండే వాళ్ళు తమిళనాడులో భయపడేటట్టు తయారు చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అనేది సనాతన ధర్మం కన్నా కూడా అందరూ హ్యాపీగా ఉన్నారు. అంటే మతాల పరంగా తీసుకున్నా కూడా ఎక్కడ ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా ఎవరి ఇదిలో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. అది కదా ఇంపార్టెంట్. మీరు చెప్తున్నారు సనాతన ధర్మం ఉండకూడదు అని చెప్పి మాట్లాడుతూనే అక్కడ ఇబ్బందులు గురి చేస్తున్నారు. అది ప్రజలు కూడా చూస్తున్నారు. ఇట్లాంటివన్నీ కూడా ఎప్పటికీ విజయ్కి ఎంతవరకు ఇవి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఇవి వెనకాల వస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఈయన అన్నాడు ఈ సనాతన ధర్మం గురించి కానివ్వండి, ప్రజలు ఆలోచిస్తారుగా, హిందువులందరూ ఆలోచిస్తారు కదా నెక్స్ట్ ఎలక్షన్కి ఎలా ఉంటుందో. ఇంకో సనాతన ధర్మం గురించి ఆలోచిస్తారు, విజయ్ వెనకాల ఉన్న జగన్మోహన్ రెడ్డి దండిపాళెం బ్యాచ్ గురించి ఆలోచిస్తారు. వాళ్ళ కదా రేపు బయటపడదు కదా ప్రజలకి. ఎందుకు ఆల్రెడీ తెలిసిందే, విష్ణురెడ్డి ఎవరు, వాళ్ళ బిజినెస్ పార్ట్నరే. సో ఎందుకు అక్కడ ఉంటున్నారు అనేది ఉంటుంది.
అది డిఎంకేకి తెలుసా తెలియక జరుగుతుందా అనుకుంటే అందరికీ తెలిసే జరుగుతున్నాయి. సో ఇప్పుడు ఏంటంటే డిఎంకే కూడా ఎందుకు ఎదురు చూస్తుందంటే ఇచ్చిన హామీలు నెరవేర్చలేరు అనేది ఒకటి ఉంది. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా తమిళనాడు రాజకీయాల్లో 2 పడవల మీద కాళ్ళేశాడు. రోజారెడ్డిని పంపించి స్టాలిన్కి సపోర్ట్ చేస్తా ప్రచారం చేపించాడు డిఎంకేకి. సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డి వాళ్ళ చేత ఆర్థికంగా సపోర్ట్ చేస్తూ విజయ్ కూడా సపోర్ట్ చేశాడు. అంటే ఎవరు గెలిస్తే ఆ పడవలో దూకేద్దామని ప్రయత్నం చేశాడు. అట్లాగే చేస్తున్నారు ఇప్పుడు కూడా అట్లాగే చేస్తున్నారు. ఎందుకంటే గెలిచేది ఇద్దరు గెలుస్తారు కాబట్టి అట్లానే చేద్దాం అనేది. సో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఏదైనా ఒక డెసిషన్ తీసుకోండి. మీరు సనాతన ఇప్పుడు బొట్లు పెట్టుకున్నంత మాత్రానే నమ్మేసేది కాదు కదా, మీరు పూజలు చేస్తే నమ్మేసేది కాదు కదా. సో బయట మాట్లాడేటప్పుడు మీరు ఎందుకు ఖండించట్లేదు అనేది కూడా క్వశ్చన్ చేశారు నిన్న. సో ఇది ఎంతవరకు రేపు పొద్దున ఇక్కడే పుట్టి పెరిగిన హిందువులు బాధపడే పరిస్థితికి తీసుకురాకండి అనేది కూడా క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి గురించి, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల గురించి మనతో పంచుకున్న శ్రీలత గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.